హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను కేజీ నార్మల్ రైస్ కడిగి నానబెట్టుకున్నానండి. అలాగే చికెన్ కూడా 1 కేజీ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పెద్ద పీసెస్గా తీసుకోవాలి మనం దమ్ బిర్యానీ చేసుకునేప్పుడు. ఇప్పుడు బిర్యానీ అంతటికి సరిపోయేంత పెద్ద బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు పెరుగు తీసుకోవాలండి. అలాగే 2 పెద్ద సైజు నిమ్మకాయలు రసాన్ని తీసుకోవాలి. 1 కేజీకి 2 నిమ్మకాయలు, ఒకటి ఎక్కువైనా తీసుకోవచ్చు. మనకి బిర్యానీకి అంత టేస్ట్ వచ్చేది పెరుగు నిమ్మకాయతోనండి. అది ఎంత ఫైన్గా ఉంటే అంత బాగుంటుంది. పెరుగు కూడా చాలా పుల్లదిగా కాకుండా మామూలుగా ఉండాలి. అలాగే కొంచెం గడ్డ పెరుగు అయితే మనకి గ్రేవీ అవసరం ఉన్నంత వరకే వస్తుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఇది చికెన్ వరకే, మనకు రైస్కి మళ్ళీ బాయిల్ చేసుకునేప్పుడు వేసుకుంటాము. అలాగే 2 స్పూన్స్ పసుపు కూడా వేసుకోవాలండి. ఇదంతా మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే కొద్దిగా గరం మసాలా, 6 నుండి 7 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే కొత్తిమీర తురుముకుంది 2 కట్టలు వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు కొంచెం. అలాగే ఇప్పుడు మసాలా అంతా కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి. మనం మసాలా మిక్స్ చేసుకున్న తర్వాత పీసెస్కి పట్టించుకుంటే బాగా పడుతుందండి. మనం పీసెస్ పైన వేస్తే అంత బాగా పట్టుకోదు. ఇలా మసాలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకొని అంతా కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా పట్టిస్తే ముక్కలకి అంత టేస్ట్ వస్తుందండి బిర్యానీకి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకునేప్పుడు మనం స్పెషల్గా మళ్ళీ ఆయిల్ యాడ్ చేయం కదా, ఇక్కడ ఇంకా యాడ్ చేసుకునేది చికెన్కి. సో యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం ఒక 2-3 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. మ్యారినేట్ అవుతుందండి. మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే బయటే 2-3 అవర్స్ మ్యారినేట్ చేస్తానండి. మనం ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే బిర్యానీ అంత టేస్టీగా వస్తుందండి. మనం లెమన్ కర్డ్ వేసాం కదా, అది బాగా పీసెస్కి పట్టి బిర్యానీ ఫ్లేవర్ అనేది అసలు దాంతోనే వస్తుందండి. మనం వేసే స్పైసెస్తో కాదు. మనం ఇలా కలిపి 2-3 అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ముక్కలకి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్ కోసం 2 పెద్ద సైజు ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలండి. అందుకోసం నేను ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చాలాసేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలండి. ఇప్పుడు మనకి బ్రౌన్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయినాయండి. ఇలా ఆయిల్ పక్కకు అనుకొని ఆనియన్స్ మాత్రం తీసుకోవాలి. మనం మ్యారినేట్ చేసిన చికెన్ కూడా రెడీగా ఉందండి. ఇంకా స్టవ్ పైన పెట్టి ఆన్ చేసుకోవాలి. ఇంకా మనకి 75% ఉడికించుకోవాలండి చికెన్ని. రైస్ కూడా 50% ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే మనం పెరుగు లెమన్ ఎక్కువగా వేసినప్పుడు గ్రేవీ ఎక్కువగా వస్తుంది కాబట్టి రైస్ కొంచెం హాఫ్ బాయిల్ అయితేనే బాగుంటుంది, లేదంటే మెత్తగా అయిపోతుందండి. చూసారు కదా ఎంత గ్రేవీ వచ్చిందో. ఇప్పుడు ఇలా చికెన్లో గ్రేవీ రావడం స్టార్ట్ అవ్వగానే మనం రైస్ కుకింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోవాలండి. ఇది కొంచెం పొంగు వచ్చేసరికి మనం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి రైస్లో. అవి సాజీరా, బిర్యానీ ఆకులకు 3, అలాగే అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగాలు 2 వేసుకోవాలండి. ఇలా మనకు ఉడుకుతున్నప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రైస్కి సరిపడంతా వేసేసుకోవాలి. మనకి చికెన్ 75% ఉడికిపోయిందండి. ఇప్పుడు దాన్ని సగానికి చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మనకి లేయర్స్గా వేసుకోవడానికి తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే రైస్ని కూడా వాటర్ లేకుండా తీసుకొని చికెన్లోకి లేయర్లుగా వేసుకోవాలి. రైస్ని కూడా సగానికి క్వాంటిటీగా సపరేట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా లేయర్స్గా వేసుకున్న తర్వాత వాటర్ లేకుండా వేసుకోవాలండి. వాటర్ ఉంటే మనకి మళ్ళీ మెత్తగా అయిపోతుంది రైస్. విడివిడిగా రావాలంటే అసలు పూర్తిగా వాటర్ లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్
నెయ్యిని యాడ్ చేసుకొని అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ తర్వాత మనం ముందుగా సగానికి తీసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. పూర్తిగా యాడ్ చేసుకొని సగం తీసుకునే అప్పుడు మనం గ్రేవీ కూడా తీసుకోవాలండి సగానికి, ఎందుకంటే గ్రేవీ అంతా కింద ఉండిపోకుండా పైన రైస్ కూడా ఈక్వల్గా రావడానికి తీసుకోవాలి. ఇది వేసిన తర్వాత మనం మిగిలిపోయిన రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా లేయర్స్గా వేస్తే రైస్ అంతా కర్రీ వైట్ రైస్ ఈక్వల్గా ఉంటుందండి, లేదంటే కింద కర్రీ ఉంటుంది పైన రైస్ ఉంటుంది, అలా టేస్ట్ ఉండదు. సో ఇలా లేయర్స్గా వేసుకున్న తర్వాత అంతా ఈక్వేట్ చేసుకొని మనం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ముందుగా హాఫ్ వేసుకోవాలి, ఇప్పుడు హాఫ్ వేసుకోవాలండి మిగిలినవన్నీ. దాంతోపాటుగా కొత్తిమీరని కూడా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇది కొంచెం హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పెట్టిన తర్వాత మనం యూస్ చేయని పెనం పైన మన బిర్యానీ పాత్రని పెట్టేసి హై ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించాలండి. అంతే, టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. డైరెక్ట్గా అయితే మాడిపోకుండా అలా ప్యాన్ సాయంతో పెట్టుకోవాలి. అంతే అండి, టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ.